తెలుగు ఐపీఓ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు eaglelive.ai. ఈరోజు ధన్వాలే హైబ్రిడ్ సీడ్స్ లిమిటెడ్ కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ ఐపీఓ వచ్చి 19th ఓపెన్ అవుతుంది, 21st క్లోజ్ అవుతుంది. నేను ఎప్పుడు మేము చెప్తుంటాను కదా, ఏదైనా సరే కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మనం చూడాల్సింది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది కంపెనీ. దట్ ఈస్ ఫండమెంటల్ అనాలిసిస్. ఐ షుడ్ టెల్ యూ, చెప్పాలి, 8 కంపెనీస్ హ్యావ్ 5 లక్షల కోట్లు ఎగ్గొట్టే బ్యాంక్. 8 కంపెనీస్ 5 లక్షల కోట్లు ఎగ్గొట్టి. సో బ్యాంకులకు వస్తే ఎంత వస్తుంది? మ్యాక్సిమం 50% వేసుకున్నా కూడా 2.5 లక్షల కోట్లు వస్తుంది. మీతో ఇన్వెస్టర్స్ సంగతి ఏంటి? 8 కంపెనీస్లో కొన్ని కోట్ల మంది ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళకి కనీసం ₹1 ఫేస్ వాల్యూలో ₹1 కూడా వాళ్ళకి రాదు. కేవలం ఎందుకు? వాళ్ళందరూ ఫండమెంటల్ అనాలిసిస్ ఫాలో అవ్వలేదు. ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ డిఫాల్టింగ్ కంపెనీయా లేకపోతే హెల్దీ కంపెనీ చూసుకోలేదు. ఫైనల్ గా వాళ్ళు పెట్టిన హార్డ్ అండ్ మనీ మొత్తం పోతుంది, ₹1 కూడా రాదు. సో నేను మీకు ఆ సిచ్యువేషన్ వద్దని చెప్పేసి నేను ఈ లైన్ లో దిగేసి కంపెనీని కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేయడమే కాకుండా కేటగరైజ్ చేస్తుంది. కంపెనీ హెల్దీయా, అన్హెల్దీయా, డిఫాల్టింగ్ నెట్వర్క్. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీకి వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ అనాలిసిస్ A4 సాఫ్ట్వేర్ 10 దీని ప్రకారం ఈ కంపెనీని హెల్దీ కంపెనీ కింద కేటగరైజ్ చేసింది సాఫ్ట్వేర్. సో ఫైనాన్షియల్ స్ట్రెంగ్స్ ఉంటే ఈ కంపెనీ హెల్దీగా కేటగరైజ్ చేసిందో చూద్దాం. ఫస్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ అనాలిసిస్ లో సాల్వెన్సీ అనేది ఏం చెప్తే, దేనికి ఇన్సూరెన్స్ ఏం చెప్తుంది మనకి? సస్టైనబిలిటీ, కంపెనీ కంటిన్యూగా ఉంటుందా, మధ్యలో పోతుందా, అది ఇన్సూర్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే టోటల్ గా ఫైనాన్షియల్ బర్డెన్ ఆఫ్ ది కంపెనీ. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సాల్వెన్సీ వచ్చేటప్పటికి అన్ని మెట్రిక్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. సో అన్ని మెట్రిక్స్ పాజిటివ్గా ఉంటే మనకి ఏమైతే అనిపించింది, సాల్వెన్సీ బాగా స్ట్రాంగ్ గా ఉంది, అంటే సస్టైనబిలిటీ బాగా గట్టిగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లిక్విడిటీ మనకి ఏం తెలిసిస్తుంది? కంపెనీ సర్వైవ్ లో ఉంటుందా లేదా? ఎందుకంటే ఆపరేషన్స్ కావాలంటే లిక్విడిటీ కావాలి. లిక్విడిటీ బాగుంటుంటే కంపెనీ సర్వైవ్. కాబట్టి సో అది ఇక్కడ ఏమైంది? కరెంట్ రేషియో వచ్చాడు 2.02, బాగుంది. 1.33 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మంచిది. క్విక్ రేషియో వచ్చాడు 0.68. మీకు డౌట్ రావచ్చు, కరెంట్ రేషియో 2.02 అయితే క్విక్ రేషియో 1.68 ఎందుకు ఉంది? ఇక్కడ ఒకే ఒక రీజన్ ఏంటంటే టోటల్ కరెంట్ అసెట్స్ లో ఇన్వెంటరీస్ ఉంటాయి కదా, ఆ ఇన్వెంటరీస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు అదర్ అసెట్స్. అందుకని క్విక్ రేషియో 1 రావాల్సింది 0.68 వచ్చింది. కాబట్టి దీని గురించి మనకి ఇది ఆలోచించాల్సిన అవసరం లేదు. అదర్వైజ్ క్విక్ రేషియో ఈజ్ వెరీ గుడ్. సో నెక్స్ట్ వచ్చి ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఏంటంటే మనకు చెప్తుంది కంపెనీ ఆపరేషన్ ఎట్లుంది, ఆపరేషన్ ఏంటి అంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఎఫిషియన్సీ ఎట్లుందంటే ఇన్వెంటరీ టర్న్ ఓవర్ 3.63 టైమ్స్. ఇన్ జనరల్ ఎక్స్పెక్ట్ 8 ఎక్స్పెక్ట్ చేస్తాము, 3.63 కొంచెం నెగిటివ్ గా ఉంది. గ్రాస్ మార్జిన్ 18.24, జనరల్ గా 50%. కాబట్టి ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ కూడా మారచ్చు. ఇక్కడ 18.23 ఉంది. రిసీవబుల్ టర్న్ ఓవర్ 16.93. ఓకే, ఎందుకంటే మనకు కావాల్సిన మోర్ దెన్ 7.8. ట్రేడ్ పేయబుల్ రేషియో వచ్చి 17.57, ఇది బాగుంది. వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ 4.67, ఇది కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ నేను చెప్తుంటే కదా, ఫండ్స్ డైవర్షన్ అట్లాంటివి మనం ఐడెంటిఫై చేయలేకపోయినాయి ఈ కంపెనీలో. కాబట్టి టోటల్ ఫండ్స్ ఈ కంపెనీ హెల్దీ కంపెనీ. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ వచ్చేటప్పటికి EBITDA 9.27, EBIT is 8.89, PBT is 8.33, PAT is 6.12, cash profit 6.5, and EPS is 9.56, బాగుంది. EBITDA మార్జిన్ is 12.43, బాగానే ఉంది. కాకుంటే 20% తక్కువ ఉంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ జనరల్ ఇప్పుడు మోర్ దెన్ 10 అనుకుంటాము, 8.2 ఉంది. ఆర్బీసీ వచ్చేటప్పటికి మోర్ దెన్ 20 అనుకుంటాము. ఇక్కడికి వచ్చేటప్పటికి 49.36 ఉంది. ROE మేము జనరల్గా మోర్ దాన్ 10% అనుకుంటాము. ఇక్కడ వచ్చేటప్పటికి 37.15 ఉంది. ఓకే, సో బుక్ వాల్యూ పర్ షేర్ వచ్చేటప్పుడు 30.69.
మంచి అమౌంట్. సో క్యాష్ ఫ్లోస్ వచ్చేటప్పటికి -249, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్కి -249, అండ్ నెట్ క్యాష్ ఫ్లో వచ్చేవంటే -3.1. సో క్యాష్ ఫ్లో కొంచెం నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. ఇది కొంచెం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మార్కెట్ వాల్యూ, మార్కెట్ ప్రైస్ వచ్చి 99 రూపీస్. సో 99 రూపీస్ బేస్ చేసుకుంటే ప్రైస్ ఇన్క్రీస్ ఎంత వచ్చిందంటే 10.35. ఓకే, less than 25 ఉంది కాబట్టి సో కంపెనీ ఈజ్ లీవింగ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యూచర్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్స్. సో ఓకే, బాగుంది. ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేటప్పటికి జనరల్గా 3 కంటే తక్కువ ఉండాలి, 3.22 ఉంది. సో ఇది కొంచెం నెగిటివ్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రొజెక్టెడ్ గా చూస్తే, ప్రొజెక్టెడ్ గా కొంచెం తక్కువ ఉందనుకో, అప్పుడు మనం దానికి కొంచెం గురించి ఆలోచించవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చా లేదనేది. సో గ్రోత్కి వచ్చేటప్పటికి అన్ని పాజిటివ్ అండి. చూసారు కదా, అన్ని పాజిటివ్ ఉంటాయి, ఏది కూడా నెగిటివిటీ. గ్రోత్ నెగిటివ్ బాగానే ఉన్నాయి. సో సస్టైనబుల్ గ్రోత్ చూసారా, 183.46% బాగుంది. సో ఇది ఫైనాన్షియల్ అనాలిసిస్ ఆఫ్ ది కంపెనీ. సో ఫండమెంటల్ గా వచ్చేసి కంపెనీ బాగా హెల్తీ, స్ట్రాంగ్ గా ఉంది. సో ఇప్పుడు మనం ఐపీఓ రిపోర్ట్ చూద్దాం. ఇది ఐపీఓ రిపోర్ట్ అండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, బిజినెస్ ఓవర్ వ్యూ చూద్దాము. ధన్వేల్ అనేది ఆపరేట్స్ అక్రాస్ ది సీడ్ వాల్యూ చైన్ అనమాట. వాళ్ళు సీడ్స్ సంవత్సరం చేస్తారు, అందులో సీడ్ డెవలప్మెంట్ చేస్తారు, దాన్ని మల్టిప్లికేషన్ చేస్తారు, ప్రాసెసింగ్ చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సో ఇదేం చేస్తారంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ కి వాడతారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ తెలుసు కదా, రైతులకి ఇద్దరు ముందే డబ్బులు ఇచ్చేస్తారు, మాకు ఇంత క్వాంటిటీ కావాలనుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఏం తక్కువగా రావడానికి అవకాశం ఉంది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ చెబుతారు. తర్వాత ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ప్యాడీ, వీటు, మైజ్, కాటన్ అండ్ ఆయిల్ సీడ్స్ అన్ని చేస్తారనమాట. బెనిఫిట్స్, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటంటే హయ్యర్ ఫార్మ్ ప్రొడక్టివిటీ అండ్ హైబ్రిడ్ సీడ్ అడాప్షన్. సో ఇది మెయిన్ ప్లస్ పాయింట్. సెక్టర్ ఆపర్చునిటీ వచ్చేటప్పటికి అట్రాక్టివ్, ఎందుకంటే వాళ్ళు ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి, ఇంపార్టెంట్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి. బట్ ఎండింగ్స్ వచ్చేటప్పటికి మాన్సూన్ ఒక ప్రాబ్లం ఉంది, క్లైమేట్ ప్రాబ్లం ఉంది, అగ్రికల్చర్ సైకిల్స్ ప్రాబ్లం ఉంది. ఇది కామన్, అగ్రికల్చర్ జనరల్గా ఉండే ప్రాబ్లమ్సే. కాకపోతే ఏ బిజినెస్ అనేది మనకు కొంచెం రిస్క్ అనేది ఉంటుంది కదా, అదేవిధంగా ఇక్కడ ఉంటుంది. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం కంపెనీ బాగుంది కాబట్టి, హెల్దీ కంపెనీ కాబట్టి మన దాన్ని కొంచెం పాజిటివ్ తీసుకోవచ్చు. ఐపీఓ మనీ వచ్చేటప్పటికి చెప్పే కదా 19th ఓపెన్ అవుతుంది, 21st క్లోజ్ అవుతుంది. ఫ్రెష్ ఇష్యూ 26.73, అందులో డెట్ రీపేమెంట్ 7.6 వాడుతున్నారు. 11.6 crores వర్కింగ్ క్యాపిటల్ బాగుంది. అంటే మేము దేని వాడే బాగానే ఉంది. డెట్ రీపేమెంట్ వల్ల ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. సో దాని వర్కింగ్ క్యాపిటల్ వల్ల కంపెనీ అనుకున్నట్టుగా వాళ్ళ టర్న్ ఇంకా ఎక్స్ట్రా టర్న్ ఓవర్ అచీవ్ చేయడానికి అవకాశం ఉంది. కంపెనీ ఫీచర్ కూడా బాగుండడానికి అవకాశం ఉంది. సో బ్యాలెన్స్ అమౌంట్ జనరల్ కార్పొరేట్ పర్పస్ వాడతారు. ఐపీఓ ప్రొసెస్ మెయిన్ గా బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్ చెప్పాయి కదా, డెట్ తగ్గిపోతే బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్ పెరిగిపోతుంది కదా. అదే విధంగా ఆపరేషనల్ రిక్వైర్మెంట్ అంటే బిజినెస్ ఆపరేషన్స్ కి ఎక్కువ టర్న్ ఓవర్ అచీవ్ చేయడం కోసం వర్కింగ్ క్యాపిటల్. సో నెక్స్ట్ వచ్చేది కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏం పోలేదు, ఈ రెండుకి వాడుతున్నారు దీన్ని. నెక్స్ట్ వాల్యుయేషన్ వచ్చేటప్పటికి పిఈ వచ్చి 10.35. సో జనరల్ గా 25 కంటే తక్కువ ఉంది కాబట్టి, సో ప్రమోటర్స్ కంపెనీ మీకు ఇన్వెస్టర్స్ కి కొంచెం ఫ్యూచర్ ఎర్నింగ్స్ కి కూడా కొంచెం మంచి పొజిషన్ ఇస్తున్నారు. సో ప్రైస్ టు బుక్ వాల్యూ 3.22. మామూలుగా ఎంత ఉండాలి, 3 కంటే తక్కువ ఉండాలి. 3.22 అంటే కొంచెం ఎక్కువే ఉంది. ఈపీఎస్ 9.62. మనం ప్రొజెక్టెడ్ చూద్దాం, ప్రొజెక్టెడ్ చూసి దాన్ని బట్టి మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకు వాల్యుయేషన్ అట్రాక్టివ్ చూద్దాం. 10.35 PE ప్రొవైడ్స్ రీజనబుల్ వాల్యుయేషన్ కంఫర్ట్ బేస్డ్ ఆన్ ది స్టేటెడ్ గ్రోత్ అజంప్షన్స్. ప్రొజెక్టెడ్ PE వచ్చేటప్పటికి 6.24 అంటారు, వెరీ గుడ్. సో మనకు కావాల్సి ఇంకా తగ్గింది కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. ప్రొజెక్టెడ్ PE వచ్చేటప్పటికి 2.89 అంటే 3 కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఇది ఇంకా మంచిది. రీసెంట్ ఎర్నింగ్స్ గ్రోత్ కూడా బాగానే ఉంది. సో కాకుంటే 66% బేస్ చేసుకుని మాత్రం మనం అయితే వద్దు. ఎందుకంటే ద ఫార్వర్డ్ వాల్యుయేషన్ లుక్స్ అట్రాక్టివ్ ఓన్లీ ఇఫ్ ద కంపెనీ కెన్ సస్టైన్ ఎ సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ ఇట్స్ రీసెంట్ గ్రోత్. ఈ గ్రోత్ అనేది ఏంటంటే కంటిన్యూగా ఉండాలి. ఆ గ్రోత్ కంటిన్యూటీ ఉంటేనే నెక్స్ట్ వాళ్ళకి మనం అనుకున్న ప్రైస్ టు బుక్ వాల్యూ కానీ ప్రైస్ టు వాల్యూ ప్రైస్ ఎలిగేషన్ కానీ తగ్గడానికి వస్తుంది. లెట్ us hope ఏముంటుంది, అదే కంటిన్యూ అవుతుంది అనుకుందాము. సో 99 రూపీస్లో మన ఇష్యూ ప్రైస్
వాల్యుయేషన్ అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంది అనొచ్చు, కానీ కాకుంటే అగ్రెసివ్ కూడా కాదు, ఆల్మోస్ట్ ఫర్ హై గ్రోత్ ఎస్ఎంఈ అని చెప్పి. కాకుంటే గవర్నెన్స్ క్యాష్ ఫ్లోస్ కొంచెం ఇదిగా ఉన్నాయి, అంటే క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి అది కొంచెం కన్సర్న్ అవుతుంది. క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ ఉన్నాయి అంటే అనుకోవడం. సో ఇప్పుడు అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది కాబట్టి దీంతో కొంచెం రికవర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అదొకటే కన్సర్న్. సో వర్కింగ్ క్యాపిటల్ వల్ల నెక్స్ట్ ఇయర్ కూడా కొంచెం మా కొత్త ఎర్నింగ్స్ తీసుకొని క్యాష్ ఫ్లో డెలివరీ అవడానికి అవకాశం ఉంది. సో ఫైనాన్షియల్ బిజినెస్ పాజిటివ్, స్ట్రాంగ్ రీసెంట్ ఎర్నింగ్స్ గ్రోత్ బాగును, రీజనబుల్ ఎంట్రీ వాల్యుయేషన్ బాగుంది. డెట్ రీపేమెంట్ త్రూ ఐపీఓ బాగున్నాయి, ఇంట్రెస్ట్ కొంచెం తగ్గించుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ప్రాఫిట్ పెరుగుతుంది. వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్ అంటే ఏమి, అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ఏం చేస్తుంది, కంపెనీ ఇంకా ఎక్కువ టర్న్ ఓవర్ అచీవ్ చేయడానికి బాగా సపోర్టివ్గా ఉంటుంది, వాళ్ళు అచీవ్ చేయొచ్చు కూడా. సో సో ఎక్స్పోజర్ టు స్ట్రక్చరల్లీ గ్రోయింగ్ కరెక్టే కదా, స్ట్రక్చరల్లీ గ్రోయింగ్ అండ్ ఇండస్ట్రీస్, మీది సీడ్ ఇండస్ట్రీస్ అది. నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేటప్పటికి 36.11% పోస్ట్ ఇష్యూ ఉంది, ఇది కొంచెం కన్సర్న్. సో జనరల్గా అబౌవ్ 50% ఎక్స్పెక్ట్ చేస్తాము, 36.11 ఉంది. సో కీ రెడ్ ఫ్లాగ్ వచ్చేటప్పటికి హిస్టారికల్ నెగిటివ్ ఆపరేటింగ్ ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంది, దాని దగ్గర చేసుకున్నారు. వెదర్ అండ్ మాన్సూన్ డిపెండెన్స్ కొంచెం ఆధారపడుతుంది, అగ్రికల్చర్ కదా. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఎగ్జిక్యూషన్ రిస్క్ అంటున్నారు, కానీ నాకు తెలిసి అట్లా ఏం లేదు. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కామన్ అన్నింటిలో ఉండేటివే. స్టాట్యూటరీ ఫైల్కి కొంచెం వాళ్ళు బాగా డిలేట్ చేస్తున్నారు, కొంచెం కానీ చూసుకుంటే కాబట్టి గవర్నెన్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. సో ఈ మామూలుగా ఏంటంటే ఏ ఫండ్ రిక్వైర్మెంట్ కూడా సిబిఐ దగ్గర ప్రాబ్లం ఏంటంటే అది కంపెనీకి వదిలేస్తారు, వాళ్ళే వేసుకోవచ్చు ఫండ్ రిక్వైర్మెంట్. నో, అట్లా కాదు. ఇప్పుడు కూడా ఏంటంటే ఫండ్ ఇప్పుడు బ్యాంక్ లోన్ పోయినాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, అప్లై చేస్తారు. అదే విధంగా సెబీ కూడా ఏం చేయాలంటే ఏదైనా కంపెనీ అయిపోయేటప్పుడు ఫండ్ రిక్వైర్మెంట్ కరెక్టా కాదా, వాడికి అంత కెపాసిటీ ఉందా లేదా అనేది అప్లై చేయించాలి. బ్యాంక్ కానీ అప్లై ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కానీ వాళ్ళ చేత అప్లై చేపిస్తుందంటే ఇన్వెస్టర్ కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఈ రిస్క్ అయితే ఉంది మన క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసేవాడు మాత్రం. ఇంకోటి ఏంటంటే తర్వాత మానిటరింగ్ ఏజెన్సీ కూడా లేదు. ఇవన్నీ మన ఐపీఓ ఫండ్స్ కరెక్ట్గా వాడారు లేదా అనేది మనకి సిస్టమ్ లేదు. ఇది మానిటరింగ్ ఏజెన్సీ, ఏ మానిటరింగ్ ఏజెన్సీ కూడా ఆ ఫండ్ ఎండ్ యూజ్ ఆఫ్ ది ఫండ్స్ మీద ఎవరు చెక్ చేయరు. అది కూడా కొంచెం నెగిటివ్ ఆస్పెక్ట్. సో మార్కెట్ సెంటిమెంట్ వచ్చేటప్పటికి క్యూఎఫ్ అలిగేషన్ ఓన్లీ 1.06, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. సో బాగా తక్కువ ఉంది. సో రీటైల్ వచ్చేటప్పుడు 46.93, ఎన్ఐఏ వచ్చి 46.93, మార్కెట్ మేకర్ 5.06. ది ఇష్యూ ఈస్ దేర్ ఫోర్ లార్జ్లీ డిపెండెంట్ అండ్ రీటైల్ హెచ్ఎన్ఈ పార్టిసిపేషన్ ఉంది. సో క్యూఏబి పార్టిసిపేషన్ మరి 1.0 తక్కువే. లో ఇన్స్టిట్యూట్ పార్టిసిపేషన్ ఏమవుతుందంటే జనాలకు చాలా మంది కాన్ఫిడెన్స్ రాదు. ఎందుకు లో ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు తగ్గించేసే వాళ్ళ పార్టిసిపేషన్ అంటే జనరల్గా డౌట్ వస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం మీరు ఆలోచించాలనుకుంటే మాత్రం దాన్ని సీరియస్గా ఆలోచించి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో మార్కెట్ సెంటిమెంట్ వచ్చేటప్పటికి మిక్స్డ్, కాషియస్. సో పాజిటివ్ వచ్చేటప్పటికి అట్రాక్టివ్ వాల్యుయేషన్, స్ట్రాంగ్ రీసెంట్ గ్రోత్. నెగిటివ్ వచ్చేటప్పటికి వెరీ లో క్యూఏబి పార్టిసిపేషన్, గవర్నెన్స్ కన్సర్న్స్, ఎందుకంటే క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ వచ్చాయి కాబట్టి. తర్వాత ఎస్ఎంఏ రిస్క్ అనేది మామూలుగా జనరల్గా ఉంటుంది. అది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ వ్యూ వచ్చేటప్పటికి ధన్వల్ హైబ్రిడ్ సీడ్స్ లిమిటెడ్ కంబైన్స్ అండ్ అట్రాక్టివ్ ఇండస్ట్రీ ఆపర్చునిటీ విత్ రిలేటివ్లీ రీజనబుల్ ఐపీఓ వాల్యుయేషన్. రెండు ఉన్నాయి, రీజనబుల్ ఐపీఓ వాల్యుయేషన్ ఉంది, ఇండస్ట్రీ కూడా ఓకే. కాకుంటే వాల్యుయేషన్ అనేది అదొక్కటే కాదు కదా, గవర్నెన్స్ ఇష్యూస్ కూడా చూడాలి. హిస్టారికల్ నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి, క్యాష్ ఫ్లోస్ ఎందుకు ఉన్నాయి, క్లైమేట్ మీద ఆధారపడి ఉంది. తర్వాత నెగ్లిజిబుల్ క్యూఏబి కూడా ఒక ఇష్యూవే, ఆలోచించుకోవాల్సిన విషయం, ఎందుకు తక్కువ ఉంది అనేది. ఫైనల్ వ్యూ వచ్చేటప్పటికి మే సబ్స్క్రైబ్ విత్ కాషన్, బెస్ట్ సూటెడ్ ఫర్ అగ్రెసివ్ ఇన్వెస్టర్స్, కంఫర్టబుల్ విత్ ఎస్ఎంఈ ఐపీఓ వొలటాలిటీ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ రిస్క్ అంటే ఇవి. సో
మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, అది మీ చేతిలో ఉంది. ఎవరికి ఏంటి కొంచెం అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ మాత్రం తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మిగతా వాళ్ళు కొంచెం రిస్క్ వద్దనుకున్న వాళ్ళు ఆలోచించాల్సింది. కీ ఇన్వెస్టర్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి అట్రాక్టివ్ వాల్యుయేషన్ కాకుంటే గవర్నెన్స్, క్యాష్ ఫ్లోస్ కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో మామూలుగా మీరు చేసినట్టే ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీ ఓన్ ఫైనాన్షియల్ గోల్స్, రిస్క్ టాలరెన్స్ బట్టి ఉంటుంది. సో దాని అన్ని ఫ్యాక్టర్స్ తీసుకొని మీ ఓన్ డెసిషన్ తీసుకొని తర్వాత మీరు ఐపీఓ సబ్స్క్రైబ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒకవేళ మీకు కానీ అది కానీ వీడియో కానీ నచ్చితే, ఐపీఓ ప్రజెంటేషన్ కానీ నచ్చితే మీరు మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత కనెక్టెడ్ చేయండి. సో దానివల్ల మీకు ఏమైందంటే నెక్స్ట్ ఐపీఓ రిపోర్ట్స్ అన్ని మీరు వాచ్ చేయొచ్చు, దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో.